మన రాజేష్ ఫోన్ చేసి ఎప్పుడు వార్త దేవని తిడుతుంటావు కదా, ఇలా ఖతర్నాక్ వార్త తెచ్చినందుకు పోతున్నా అన్నాడు. మరి అంతగానం వార్త ఏం తెస్తున్నాడో ఏందో చూద్దాం. చెప్పండి కుక్క గారు, మొత్తం మీ ఫ్యామిలీలో ఎంతమంది, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? వీడేంది ఏమో కుక్కతోటి మాట్లాడుతున్నాడు. ఓ కుక్కిస్ట్గా ఏం చేస్తున్నావాడా? కుక్క గారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుంటున్నా. కుక్కల కుటుంబ వివరాలా? దేనికయ్యా? దీని ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో, వాటి మెంటల్ సిచ్యువేషన్ ఎట్లున్నదో కనుక్కొని శేఖలు వాడే వాటిని షెడ్డుకు పంపించేదందుకు లిస్టు రెడీ చేస్తున్నా. వెళ్ళిపోతుంది. ఓ డాగమ్మ ఆగమ్మా. షెడ్లకా? ఎస్, ఏ ఏరియాలో ఎన్నెన్ని కుక్కలు ఉన్నాయి, వాటిలో కరిచేటి ఎన్ని, కరవని ఎన్ని, పిసై ఎన్ని అన్ని రాసుకుంటున్నా. అన్నట్టు మీ ఇంట్లో కూడా ఒక కుక్క ఉండే కదా, పిసదా మంచిదా? అది మంచిదే అయి ఉంటదిలే. ఒకే జాగాలో ఇద్దరు పిసోళ్ళు ఉండలేరు కదా. నేను పిసదాన్నా? మీ కుక్క మంచిది అంటున్నా. అసలు ఇప్పుడు ఈ లెక్కలన్నీ ఎందుకు వేస్తున్నట్టు? కొన్ని దినాల నుంచి కుక్కలను షెడ్లకు పంపించే ముచ్చట మీద ఢిల్లీలో పెద్ద రచ్చ నడుస్తున్నది తెలుసు కదా. దాంట్లో నా వంతుగా కుక్కల లెక్కలు రాసి మున్సిపల్ సార్లకు పంపిద్దామని రాస్తున్నా. వాళ్ళకెందుకు? వీధి కుక్కలలో మంచి కుక్కలకు వ్యాక్సినేషన్ ఇడిచిపెట్టి కరిసే కుక్కలను మాత్రమే షెల్టర్లలో పెట్టమని చెప్పిందట కదా సుప్రీంకోర్టు. చెప్తే అదేమో నిక్కన్నా ఢిల్లీలో కదా? ఢిల్లీలో కాదు, అన్ని రాష్ట్రాల సిఎస్ లకు నోటీసులు పంపినరట. జాతీయ స్థాయిలో అమలు చేయాలని చూస్తున్నారట దీన్ని. అవునా? అంతేకాదు, కుక్కలంటే మాకు ప్రాణం. పొద్దున్న లేవగానే వాటికి పాసిపైన అన్నం వేస్తాం, మిగిలిన కూరబు వేస్తాం, దావతులప్పుడు చీకేసిన నల్లిబొక్కలు వేస్తాం అనుకుంటా ఎవ్వాలన్నా ఏడ వాడతాడ కుక్కలకు ఫుడ్ పెడితే నడవదట. ఇప్పటి నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటారట. అంటే కుక్కలకు తిండి పెట్టొద్దా? పెట్టచ్చు, కాకుంటే వాటి కోసం ప్రతి మున్సిపాలిటీలో సపరేట్ గా ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేస్తారట. అక్కడనే పెట్టాలన్నట. రోడ్డు మీద గల్లీలో ఎడబడతాడ పెడతామంటే నడవదట. కానీ వామ్మో, చిన్న కథ ఏం నడవలే కుక్కల గురించి. అటు డాగ్ లవర్స్, ఇటు ఆర్జీవి కూడా ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టిండు కదా ఈ ముచ్చట్ల. అరే ఆర్జీవి అంటే యాదికొచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు మీద నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అనుకుంటా పెద్ద లిస్టే పెట్టుకొచ్చిండు సారు. ఏందట? కుక్కలకు వ్యాక్సిన్ వేయాలని చెప్పిండ్రు. సరే గాని వ్యాక్సిన్ వేయంగానే ఇక అవి కరుసుడు బంద్ పెడతాయా? కరిసే కుక్కలను షెల్టర్లకు పంపాలి అన్నారు. అసలు ఏ కుక్క ఎప్పుడు కరుస్తుందో ఎట్లా తెలుసుకోగలుగుతారు అని రాసిండు. అసలు అన్ని కుక్కలకు వ్యాక్సిన్ వేసే అంత సదుపాయాలు ఉన్నాయా మన దగ్గర? ఎప్పటికీ మామూలుగా ఉండే ఒక కుక్క సడన్గా ఒకరిని కలిసి మళ్ళీ మామూలుగానే తిరిగిందనుకో, అప్పుడు దాన్ని కరిసే కుక్క కింద లెక్కేసి షెడ్డుకు తీసుకుపోతారా, లేకుంటే మంచి కుక్కనే అని గల్లీలో తిరగనిస్తారా? కుక్కలకు ఫీడింగ్ జోన్స్ పెడతామంటున్నారు. సరే గాని మరి ఆ జాగాలు కుక్కలకు ఎట్లా తెలవాలి? వాటి కోసం కుక్కల గూగుల్ మ్యాప్ తయారు చేసి పెడతారా అని రాసిండు. ఇంకోటి ఏందో ఉండే, పబ్లిక్ జాగాల్లో కుక్కలకు బువ్వ పెట్టొద్దు అన్నారు. మరి ఎవరన్నా రూల్ తప్పిండ్రనుకో వాళ్ళని పట్టుకునేందుకు ఎవరు పని చేస్తారు? డాగ్ పోలీసులు అని కొత్తగా పెడతారా అని రాసుకొచ్చిండు. అట్లనే అసలు ఉత్తర్వుల కుక్కలు పిల్లలను చంపేదాని గురించి మెన్షనే చేయలేదు. దయచేసి పెద్ద కోర్టు చివరి ఉత్తర్వులు ఇచ్చే టైంలో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటా. ఇంకా షానే రాసుకొచ్చిందంటే సారన్నే కూడా కొన్ని కరెక్టే. ఎందుకంటే చెప్పుకునేందుకు బాగానే ఉంటాయి కొన్ని, కానీ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఏం చేస్తారో గాని ఆర్జీవి సారు కుక్కలన్నీ ఒకటే జాగాలను ఒక వీడియో పెట్టిండు. అది చూస్తానైతే గజ్జమన్నదబ్బా నాకు. చూడొకసారి నువ్వు. చూసినావా? నిజంగా కుక్కలన్నిట్లో ఒక్క దగ్గర చేరితే మనుషుల మీద యుద్ధమే ప్రకటిస్తాయేమోలే. పొరపాటున ఎవడన్నట్టు మోకాన వడ్డాడంటే ఇంకేమన్నా ఉన్నదా? పీసుల కింద వీకి పెట్టేటట్టున్నాయి. ఏమోరా నాయన, చెప్పున ఈ కుక్కల బాధ పోతే చాలు అంతటా.